సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, మీరేం చెప్పేది పోండి అని. అలాంటి చోట్ల ఆ మహిళల కోపం లేదా ఆ ప్రజల కోపం ప్రభుత్వం మీదకి రాకుండా ఉండాలంటే డైవర్ట్ అవ్వాలి. అరే వాళ్ళు కుప్పలు తినేశారంటారా, వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు కరెక్ట్గా నడుస్తోందిరా. ఇంకొకటి, అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం మద్య వినియోగం తగ్గాలంటే బ్రాండెడ్ అలవాటైన మద్యం వాడకూడదు, అంటే నిరంతరం తాగే మందు వాడకూడదు. ఇప్పుడు మీరున్నారు, తలనొప్పిగా ఉందనుకోండి, అలా టీ తాగొద్దాం పదబాస అంటాం, వెళ్ళొస్తాం మనం. అదే టీ తాగడం అనేటటువంటిది, టీ అనేటటువంటి దానికి సంబంధించి లేదు అనుకోండి, అక్కడ మార్కెట్లో కాఫీ దగ్గరికి వెళ్తారు. అది కూడా లేకపోతే ఏం చేస్తారు, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూశాక ఏ కొబ్బరి బొండమో తాగుతారు. కానీ ఈ సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఈ టీ అలవాటు క్రమంగా దూరం అవుతుంది. సిగరెట్ నిషేధాన్ని, అంటే సిగరెట్ని ఒక్కసారి తాగడం మానేయండి అంటే మానరని చెప్పేసి దానికి ఏం చెప్తారు, ఫిల్టర్ది తాగండి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారు, అదేదో టొబాకో లేనటువంటి సిగరెట్లు అనేది వచ్చినాయి, అవి తాగండి అంటారు. ఇది దశల వారీగా జరిగే చర్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ పద్ధతి కూడా అదే. అందువల్లనే భారతదేశ చరిత్రలో మద్య వినియోగం ఒక ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకుని ఏకదం నిషేధం పెడితే ఫెయిల్ అయ్యాం. కాబట్టి దశల వారీ నిషేధంలో భాగంగా ఆ కాన్సెప్ట్ బిగిన్ చేశారు. అందులో భాగంగా